పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. చాలాసార్లు మనం ఈ మాట వినే ఉంటాం. పలు సందర్భాలలో మనం చదువుకునే ఉంటాం. ఈ సందర్భం ఏమిటంటే, తను ఉన్న చోట ఒక భయంకరమైన కరువు వచ్చింది కదా, దేశాన్ని విడిచి మరొక చోటుకి వెళ్దాము అని అనుకుంటున్నాడు ఇస్సాకు. దేవుడు అంటారు, నీవు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ సంఘానికి కానీ ఏ ప్రాంతానికి కానీ వెళ్ళొద్దు. కరువు వచ్చిందని ఒకవేళ వెళ్తావేమో, వెళ్ళకు. మరి వెళ్ళకుండా ఏం చేయాలయ్యా అంటే, ఇక్కడే నీవు నివాసం చేయి, నేను నీకు తోడై ఉంటాను. అంతేకాదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి ఈ కరువులోనా, ఈ ప్రతికూల పరిస్థితుల్లోనా? ఏవి మాకు అనుకూలంగా లేవు, భయంకరమైన కరువు. మరి మేము వేరొక చోటుకి వెళ్తేనే కదా తినేది, త్రాగేది, మంచిగా సుఖకరమైన జీవితాన్ని జీవించేది. ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు కదా, నాకు అనుకూలంగా ఏమీ లేవు కదా, అన్నీ నాకు ప్రతికూలంగానే ఉన్నాయి కదా. మరి వెళ్ళక నేనేం చేయాలి అంటే, నీవు పొరపాటున వెళ్ళవద్దు. ఈ దేశములోనే, ఈ సంఘములోనే, ఈ కుటుంబములోనే, ఈ గ్రామములోనే నీ ఉండు. అప్పుడు నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు వింటే, నేను నిన్ను ఆశీర్వదించెదను అనే మాట గురించి ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనుషుల ఆశీర్వాదము తాత్కాలికమైనది. యేసన్న గారు చెప్తుంటే నేను ఒక మాట విన్నాను. మంచిగా వివాహం చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. వారిని ఆశీర్వదించడానికి బంధువులందరూ వచ్చారు. వచ్చిన వారందరూ అక్షంతలో, పూలో వారికి తోచింది తీసుకొని వారి తల మీద ఆశీర్వాదంగా ఉండండి, ఆశీర్వాదంగా ఉండండి, మీరిద్దరూ పిల్ల పాపలతో ఆశీర్వాదంగా ఉండండి అని ఆశీర్వదించారు వచ్చిన వారందరూ. కళ్యాణ మండపంలో వివాహాన్ని ముగించుకొని వారి గ్రామానికి వెళ్తున్నారా, మార్గ మధ్యలోనే వారు వెళ్తున్న వాహనం యాక్సిడెంట్ అయిపోయి వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. యేసన్న గారు అంటుంటే విన్నాను నేను. మరి ఆ వివాహానికి వచ్చిన వారందరూ వారిని ఏం చేశారు? ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఏది వారి మీద నిలబడలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఆశీర్వాదము తాత్కాలికమైనది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది అప్పటికప్పుడు. కానీ యేసయ్య అంటారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఇదే 26వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా
ఆశీర్వదించబడుచుండెను. ఈ రోజు మొదలుకొని రాబోతున్న రోజులన్నీ దేవుడు మిమ్మును క్రమక్రమముగా ఆశీర్వదించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. మీ వ్యాపారాలలో మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మీ ఉద్యోగాలలో మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మీ చేతి పనులన్నిటిలో మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మీ పొలము, మీ పిల్లలు, మీకు కలిగిన సమస్తము క్రమక్రమముగా ఆశీర్వదించబడునుగాక. చేతులెత్తి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే దినవృత్తాంతముల 1వ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి అందరూ, 17వ అధ్యాయం, దినవృత్తాంతముల 1వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యం. నీవు దానిని ఆశీర్వదింపననుగ్రహించితివి యెహోవా. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేదా అండర్లైన్ చేసి పెట్టుకోండి. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగానే ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగానే ఉంటుంది. ఇక దాన్ని ఎవరు తొలగించలేరు, దాన్ని ఎవరు తీసివేయలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా ఇక దాన్ని ఎవడును తొలగించలేడు. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే మీరు ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగానే మీరుంటారు. రాబోతున్న రోజుల్లో మీరందరూ ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. మీరు ఆశీర్వదించబడడం ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదముగానే ఉంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో నేను ఇందాక చెప్పానే, 2 వ్యక్తులు ఎదురు పడితే ఏమనుకుంటారు చూడండి. యెహోవా నిన్ను మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, 2025 మారబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ గర్భాలు తెరవబడబోతున్నాయి. వ్యాపారాల్లో ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రైజ్లో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. 3 విషయాలు చెప్తాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది జాగ్రత్తగా వినండి. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే, యేసన్న గారు చెప్తుంటే విన్నాను, ఆ మధ్య ఆశీర్వాదం కావాల్సిన వారు చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారట, కానీ ఒక్కడు ఎత్తలేదట. వాడికి అర్థం కాక ఎత్తలేదో, చెవుడయి ఎత్తలేదో మరి తెలియదు. కానీ మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వాదం కావాల్సిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారట, కానీ వాడు ఎత్తలేదట. ఏంటి వీడికి ఇన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థనలు చేసి వాడికి చేయకుండా ఆపి అడిగాడట యేసన్న గారు, నీకు ఆశీర్వాదం వద్దా అని.
వాడన్నాడట, నేను ఆశీర్వదించబడే ఉన్నాను, నాకెందుకు ఆశీర్వాదం? అర్థమైందా? యేసన్న గారు, నేను ఆశీర్వదించబడే ఉన్నాను, నాకు అవసరం లేదు అన్నాడట. ఎందుకో మరొక్కసారి నువ్వు ఆశీర్వదించబడ్డావా అని, అసలు నీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి బ్రదర్ అని అడిగాడట. ఏముందండి యేసన్న గారు, ఇప్పటికీ 7 పిల్లలు పుట్టారు. 7. 8వ వాడు కూడా రెడీగా ఉన్నాడు కడుపులో, ఆమె కడుపులో. అర్థమైందా? 8వ వాడు కూడా రెడీ. ఇంతకన్నా నాకు ఎక్కువ ఆశీర్వాదం ఏంటి అంటే, వాడి దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటంటే ఎక్కువ మంది, కొంచెం గట్టిగా చెప్పాలి, ఎక్కువ మంది వారికి సరిగ్గా బట్టలు ఉండవు, వారికి సరైన వసతి ఉండదు. అయినా వాడి దృష్టిలో ఆశీర్వాదం అంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే దాని అర్థం ఏమిటి? అసలు ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటారు? మీరు 37వ కీర్తనలోనికి రండి. ఒక మాట ఉంటుంది అక్కడ, మీరు జాగ్రత్తగా వినాలి. 37వ కీర్తనలో 22వ వాక్యాన్ని గమనిస్తే, యెహోవా ఆశీర్వాదము నొందినవాడు ఎక్కువ మంది పిల్లలకు అంటాడని ఉందా అక్కడ? చూడండి, మీరు వాక్యం జాగ్రత్తగా వినాలి. దేవుని చేత ఒక వ్యక్తి ఆశీర్వదించబడి ఉంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, చూడండి అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇస్సాకు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకయ్యా అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తే నీవు భూమిని స్వతంత్రించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాట. భూమిని స్వతంత్రించుకోవడం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములన్నీ కొనటం కాదు. అది భూమిని స్వతంత్రించుకోవడం కాదు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే దాని అర్థం జాగ్రత్తగా వినండి. ఏంటి అసలు? నేను భూమిని స్వతంత్రించుకుంటాను, భూమిని స్వతంత్రించుకుంటాను అని ఉంది వాక్యం. ఏలియా ఉన్నారు, మనలాంటి దైవజనుడే, మనలాంటి మనుషుడే. ఏలియా గురించి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏలియా గురించి. మీరు గమనించగలిగితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17, 18, 2 వాక్యాలలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, అయితే అతను వర్షింపకుండునట్లు ప్రార్థన చేయగా భూమి మీద వర్షము లేదు. భూమిని స్వతంత్రించుకున్న వ్యక్తి భూమి మీద వర్షము వద్దంటే వర్షము రావడంలా. ఇంకా వివరంగా చెప్పాలంటే, అదే ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద వర్షం కురిసిందా లేదా? భూమిని స్వతంత్రించుకోవడం అంటే మన కంట్రోల్లో ఉండటం అంటే అదే దాని అర్థం. స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం కాదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, దేవుని ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకుంటాడంటే, మీరు యేసు ప్రభు చెప్పిన మాట మీరు ఒకటి గమనించగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వాక్యములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద, అందరు చెప్పండి ఈ మాట, భూమిని స్వతంత్రించుకోవడం అంటే సమాధాన ఫలమును అనుభవించడమే. భూమి వర్షం వద్దు అంటే వర్షం రావడంలా, భూమి వర్షం రావాలి
అంటే వర్షం వస్తుంది. ఇంత సమాధానం ఏమిటి? నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే సమాధాన ఫలమును అనుభవించబోతున్నావు ఈ సంవత్సరాంతములో. కొంచెం గట్టిగా చెప్పండి, సమాధానం మీరు పొందుకోబోతున్నారు. భూమి మీద సమాధాన ఫలం. మనం ఆశీర్వదించబడిన దానికి గుర్తేంటంటే మనం సమాధానముగా ఉంటాం. అర్థమవుతుందా? మనం సమాధానంగా లేకుండా ఎదుటి వ్యక్తులను అసమాధాన పెట్టి నెమ్మది లేకుండా చేయం. భూమిని స్వతంత్రించుకోవడం అంటే దాని అర్థం అదే, సమాధానం. నీవు సమాధానకరముగా ఉన్నావా? నీ తల్లిదండ్రులతో, నీ సేవకునితో, నీ సంఘానితో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబముతో నీవు సమాధానకరముగా ఉన్నావా? ఈ రోజున ఎంతమంది అసమాధానకరముగా, సమాధానము లేకుండా, కలవరాల మధ్యలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. అట్టి వారందరికీ ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. దేవుని ఆశీర్వాదం, నువ్వు భూమిని స్వతంత్రించుకోబోతున్నావు. అంటే నీ జీవితంలో సమాధానం ఏలుబడి చేయబోతుంది. కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఇంకొంతమంది దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? మనము యాకోబు యొక్క దేవుని మందిరానికి వెళ్దాం, పదండి. అసలు ఇక్కడ ఎందుకు ఉంటాం? మనం దేవుని సన్నిధికి వెళ్దాం. అదేంట్రా, ఎప్పుడు గొడవలు పెట్టుకునేవారు, ఎప్పుడు తగాదులకు ముందుండేవారు, ఎప్పుడు కొట్లాట్లకు ముందుండేవారు. ఇప్పుడు వచ్చి ఇంత సమాధానపూర్వకంగా మనం అందరం దేవుని మందిరానికి వెళ్దాం అంటున్నారు ఏంటి? వారు చూడండి, ఒకరి చెంగు ఒకరు పట్టుకొని, ఒకరి చెంగు 10 మంది పట్టుకొని తిన్నగా యెరూషలేమును కొచ్చుచున్నారు. నేను జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్యం నుంచి చదవడం ప్రారంభిస్తే చూడండి, సెలవిచ్చినదేమనగా ఆయా భాషలు మాట్లాడు వారందరూ 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడై ఉన్నారు, మా చెవిన పడింది, మేము కూడా మీతో వస్తామని చెప్తాం. చూడండి, ఎందుకు? దేవుడు మీ తోడై ఉన్నారు, మీరు సమాధానకరంగా ఉన్నారు, మీరు శాంతితో ఉన్నారు అనే సంగతి మాకు వినపడింది. మేము తిన్నగా మీతో వస్తాం. కొంతమంది పేర్లు చెప్తే నేను అనకూడదు, కానీ కొంతమంది సంఘాల్లో ఉంటారు, కొంతమంది పేర్లు చెప్తే అసలు వారు చర్చికి ఆగిపోతేనే మంచిది. అన్నయ్య, ఆయన నెమ్మదిగా ఉండడు, మమ్మల్ని నెమ్మదిగా ఉంచడు. ఇదే, వారు నెమ్మదిగా ఉండరు, మమ్మల్ని నెమ్మదిగా ఉండేవారు. మీతో వస్తాము. చూడండి, కొంతమంది అన్యులు వచ్చి దేవుడు మీతో ఉన్నాడు, మీతో మేము, ఎంత సమాధానపూర్వకంగా చెప్తున్నారు చూడండి ఆ మాట. ఇదే సమాధానం మీరు అనుభవించబోతున్నారు. అసమాధానముతో సంఘానికి దూరం అయ్యావేమో, అసమాధానముతో నీ భార్యకు దూరం అయ్యావేమో, అసమాధానముతో నీ కుటుంబానికి దూరం అయ్యావేమో. ఈ రాత్రి భూమిని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. సమాధానం మీ హృదయములో ఏలుబడి చేయబోతుంది. మీతో కూడా మేము వస్తాము అని అనేకులు చెప్పబోతున్నారు. మన గృహాల్లో ఏది ఏలుబడి చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సమాధాన ఫలమును మీరు అనుభవించుదురుగాక. కొంచెం చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని. నాతో ఉన్న సేవకునితో నేను సమాధానంగా ఉంటున్నానా? నా కాపరి, నాకు నిర్ణయించబడిన కాపరి,
ఆయనతో నేను సమాధానంగా ఉంటున్నానా? నా కుటుంబంతో నేను నెమ్మదిగా ఉంటున్నానా? ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మత్తయి సువార్తమానం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి మీరు. మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 18వ వాక్యం 19వ వాక్యంలో, భూమి మీద వేటిని మీరు బంధిస్తారో, అంటే దాని అర్థం భూమి అంటే గుర్తుపెట్టుకోండి సమాధానం. అందరు చెప్పండి ఏంటి? భూమి అన్న చోట మీరు సమాధానం అనుకోండి. దేవుని ఆశీర్వాదం మీకు సమాధానాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. కొంచెం గట్టిగా, అసమాధానములంతా ఈ సంవత్సరాంతములో తొలగిపోవునుగాక. సేవకునికి సంఘానికి మధ్యలో ఉన్న అసమాధాన రేఖ తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. గుంపులు గుంపులుగా యాకోబు మందిరానికి మీతో మేము వస్తామని అనేకులు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి సమాధానం ఈ కడవరి దినాలలో మీలో ఏలుబడి చేయునుగాక. ఇంకొక మాటను కూడా చెప్తాను. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మొదటిగా భూమిని మీరు స్వతంత్రించుకుంటారు. భూమి అంటే చెప్పండి, భూమి అంటే ఏమనుకోవాలి మనం? సమాధానం. రెండవదిగా మీకు తెలిసిన మాటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం పలుమార్లు మీరు చదువుకొనే ఉంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఆ మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. జాగ్రత్తగా వినండి. చాలు. మొట్టమొదటిగా చెప్పాను, దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదం మన జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తుంది. రెండవదిగా, దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే దానికి గుర్తేమిటంటే, నేను ఐశ్వర్యవంతునిగా ఉంటాను. అందరూ ఆమేనని చెప్పరే? కొంచెం గట్టిగా. దేవుడు ఆశీర్వదించాడంటే మీరందరూ ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఐశ్వర్యం అంటే ఘనత, గొప్ప స్థితి. ఐశ్వర్యం అనగా ఘనత, గొప్ప స్థితి. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఒక గొప్ప ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ధైర్యంగా చెప్పగలను, నేను ఐశ్వర్యవంతుణ్ణి అని. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి. ఒకసారి అబ్రహాము గురించి తన దాసుడు ఒక చోట చెప్తాడు, నా యజమానుడైన అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించను. చదువుతారు ఆ మాటను? ఆదికాండం 24వ అధ్యాయం 34వ వాక్యం 35వ వాక్యంలో, నా యజమానుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించను గనుక గొప్పవాడయ్యను. ప్రియమైన దేవుని బిడలారా, నేను ఐశ్వర్యవంతుడే, మా సేవకులు ఐశ్వర్యవంతులే, మా సేవకుల ఆధీనంలో ఉన్న మీరు ఐశ్వర్యవంతులే. ఎందుకంటే చెప్తాను చూడండి, అసలు ఐశ్వర్యవంతుడు అంటే ఏంటి? దాని అర్థం చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఐశ్వర్యవంతులంటే ఒక 4-5 ఇల్లు ఉండాలి, ఒక 20-30 ఎకరాల పొలం ఉండాలి. అర్థమవుతుందా? 4-5 ఇల్లు ఉండాలి, 20-30 ఎకరాల పొలం ఉండాలి, 4-5 కార్లు ఉండాలి, 4-5 బైకులు ఉండాలి, కంటి నిండా పిల్లలు ఉండాలి. ఇది మనము చూసే ఐశ్వర్యం. దేవుని దృష్టిలో నేను ఐశ్వర్యవంతుడే, మీరు ఐశ్వర్యవంతులే అని నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చు. ఏంటి ఐశ్వర్యం? మీరు రోమా పత్రికలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 12వ వాక్యం.
రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. ఓకే, మన దేవుడు, మొట్టమొదటిగా వినండి, మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము కూడా ఐశ్వర్యవంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి ఆయన మిమ్మును ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదము ద్వారా మీరు ఐశ్వర్యవంతులుగా మారుతున్నారు. ఎందుకు నేను ఐశ్వర్యవంతులు అని అన్నానంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యమును చదివితే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవునికే మహిమ కలుగునుగాక. నేను చెప్పే జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు లేకపోయినా, కార్లు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, పొలము లేకపోయినా, స్థలము లేకపోయినా, పిల్లలు లేకపోయినా మనం ఐశ్వర్యవంతులమే. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మన అవసరతను తీరుస్తున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు నా అవసరత తీర్చబడుతుందంటే నేను ఎవరిని? అది చెప్పాలి మీరు. మనం ఎవరమే? మరి మన అవసరతలు దేవుడు తీరుస్తున్నాడా లేదా? అదే కదా వాక్యం అంటుంది. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత. ఈ రోజున నా ప్రియమైన దైవ జనాంగమా, నీ ప్రతి అవసరత తీర్చబడుతుందంటే దేవుని దృష్టిలో నీవు ఐశ్వర్యవంతుడవే. ఆస్తి లేకపోయినా, నా అనుకున్న వారిని చుట్టూ లేకపోయినా నేను ఐశ్వర్యవంతుణ్ణే. ఎందుకంటే నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. పాస్టర్ గారు సోపు ఉందని ఎవరు నన్ను అడగలేదు. పాస్టర్ గారు తింటున్నారని ఎవరు నన్ను అడగలేదు. పాస్టర్ గారు ఆయిల్ ఉందా, పాస్టర్ గారు గ్యాస్ ఉందని ఎవరు నన్ను అడగలేదు. అయినా నేను ఎలా సేవ్ అవుతున్నాను అంటే దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం నన్ను ఐశ్వర్యవంతునిగా మార్చింది. ఆ ఐశ్వర్యవంతునిగా నేను ఎలా మారానంటే నా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తే నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. బలాఢ్యులు కూడా సహాయం చేయలేక పడిపోయి ఉన్నారు. మీరు చూడండి 33వ కీర్తనలో బలాఢ్యులు కూడా, మీరు 33వ కీర్తన చదువుకోండి. బలాఢ్యులు కూడా సహాయం చేయలేక పడిపోయినారు. 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం 33వ కీర్తన 16వ వాక్యంలో, ఏ రాజును తన బలము చేత రక్షింప పొందడు, ఏ వీరుడు అధిక బలము చేత రక్షించుటకు గుర్రం అక్కరికి రాదు. దాని విశేష బలము చేత ఎవడు తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఏ రాజును తన బలము చేత రక్షణ పొందడు. వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు దేవుడొక్కడే శక్తి కలిగిన వాడు. నీ కులం నిన్ను కాపాడలేదు, నీ మతం నిన్ను కాపాడలేదు, నీ అనుకున్న వారు, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధికులు. అసలు మనం ఐశ్వర్యవంతులమే. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మన అవసరతలు తీరుస్తున్నాడు. చేతులు ఎత్తి అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. దేవుడు మన అవసరతలను తీర్చుచున్నాడు. 2 విషయాలు చెప్పాను. దేవుడు ఆశీర్వదిస్తే మొదటిగా మనం భూమిని స్వతంత్రించుకుంటాం, అంటే సమాధానకరంగా ఉంటాం. రెండవదిగా దేవుడు ఆశీర్వదిస్తే మనం ఐశ్వర్యవంతులుగా ఉంటాం, అంటే మన ప్రతి అవసరత
తీర్చబడుతుంది. మూడవదిగా మరొక మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన మాట, జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, అందరూ చదువుకోండి ఈ మాటను, బాగుంటుంది. 19వ వాక్యమును గమనిస్తే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమంతా సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక సంఘాన్ని ఆశీర్వదిస్తే, ఆ కుటుంబములో మొదటిగా ధనధాన్య సమృద్ధి ఉంటుంది. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. రెండవదిగా అన్నపానములు పుచ్చుకుంటారు. మూడవదిగా కష్టార్జితము యందు సంతోషిస్తారు. ఈ 3 నీ కుటుంబంలో ఉంటే నీవు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడవే. ఆమేన్ చెప్పండి. కొంతమందికి ఇంటి నిండా ధాన్యం ఉంటుంది, కానీ దాన్ని పుచ్చుకోలేరు. ఇక్కడ 3 విషయాలను మీరు గమనించండి. ఒకడికి దేవుడు ధనధాన్య సమృద్ధినిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే ఆ వ్యక్తికి ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, అలా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నీ కొట్లు విప్పి వాటికన్నా గొప్పవి కట్టించబోతున్నావు. నీ గుడారములో ధాన్యము సమృద్ధిగా ఉండబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యాకోబు ఆశీర్వాదము కొరకు తండ్రిని మోసం చేశాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించి అరణ్యాల పాలయ్యి ఒక 40 సంవత్సరాలు వాసంలాగా చేశాడు మామ దగ్గర. తిరిగి వచ్చేటప్పుడు ఏశావుతో యాకోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నా, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు నాకు కావలసినంత సమృద్ధిగా ఉన్నది. ఆదికాండం 33వ అధ్యాయం 11వ వాక్యంలో ఏది? ఒకప్పుడు చెయ్యి జాపినవాడు, ఒకప్పుడు మారువేషం వేసి ఆశీర్వాదాన్ని దొంగిలించిన వాడు. గుర్తుపెట్టుకోండి, రాబోతున్న రోజుల్లో మీ కుటుంబములో ధనము ధాన్యము సమృద్ధిగా ఉండబోతున్నాయి. చేతులెత్తి అందరూ చెప్పాలి. విశ్వసించిన వారందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. దేవుని ఆశీర్వాదం ఏంటంటే, రెండవదిగా అన్నపానములు పుచ్చుకుంటాం. ఎంతమంది వండిన అన్నం సంతృప్తిగా తింటున్నారు? మరొకసారి చెప్తున్నాను, ఎంతమంది వారి కుటుంబాలలో సమృద్ధిగా భోజనం చేస్తున్నారు? కొన్ని గృహాలు చెప్తుంటారు నాతో, అన్నయ్య వండుకున్నాం కానీ తినక ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందో, వండిన అన్నం వండినట్లే మిగిలిపోతుంది. ఏంటి? తినేలోపు ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక మరి బియ్యం లేవా? ఉన్నాయి. డబ్బులు లేవా? ఉన్నాయి. కానీ తృప్తిగా తినలేకపోతున్నాం. ఒక ఫ్యామిలీ మీల్స్ లేవు ఇప్పుడు అంతా ఇండిపెండెంట్ మీల్సే. ఎవరికోడు తింటున్నాడు, ఎరా తిన్నాడు, ఆ నూడిల్స్ తినొచ్చాలి, నువ్వెయ్యి అంటారు. ఒక కుటుంబం కలిసి సంతృప్తిగా ప్రార్థన చేసుకొని అన్నపానములు పుచ్చుకోవడం ఇప్పుడు లేదు. ఇక నుంచి అయినా, ఈ రోజు నుంచి, రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం మీ పనులకి వెళ్ళినా, మధ్యాహ్నం స్కూల్కి చదువులకి వెళ్ళినా, సాయంత్రం పూట ఒక అరగంట కుటుంబ ప్రార్థన చేసుకొని వండిందంతా కలిసి కూర్చొని తినండి. ఆ తినేటప్పుడే మీరు అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈరోజు నా ఫ్యామిలీ అంతా కూర్చొని నేను అన్నపానములు పుచ్చుకుంటున్నానంటే ఇది యెహోవా ఆశీర్వాదము. ఇప్పుడు అంతా ఎవరు తృప్తిగా తింటున్నారండి? ఆ మధ్య నన్ను ఎవరో క్వశ్చన్ అడిగారు,
పాస్టర్ గారు ఈ మధ్య రోగాలు ఎక్కువైపోయినాయి, ప్రార్థన తగ్గిందా? ఈ మధ్య హార్ట్ అటాక్లు ఎక్కువైపోయాయి, షుగర్ ఎక్కువైపోయాయి, బీపీ ఎక్కువైపోయింది, ఒకప్పుడు ఏమి లేదు అంటే నేనేం చెప్పానంటే, ఒకప్పుడు మధ్యరాత్రి 4 గంటల బిర్యానీ లేదు, ఒకప్పుడు మిడ్ నైట్ మీల్స్ లేవు, ఒకప్పుడు తెల్లవారుజామున బిర్యానీ లేదు, ఇప్పుడేమో 4 గంటల బిర్యానీ, 12 గంటల బిర్యానీ. అందుకే రోగాలు ఎక్కువైనాయి. ఒకప్పుడు ఇంటి భోజనం, అప్పుడు ఏ రోగాలు లేవు నాకు తెలిసి. ఇప్పుడు అంతా వీధి భోజనం, స్ట్రీట్ ఫుడ్. అందుకే అన్ని రోగాలు ఎక్కువైపోయినాయి. చిన్న చిన్న వయసుల్లో స్ట్రోకులు ఎక్కువైపోయినాయి. ఎందుకు కావు? మంచిగా నిద్రపోయే టైంలో 2 గంటలకు వెళ్ళి బిర్యానీ, ఐస్ క్రీములు తిని రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? నా మాట కాదు ఇది. మీరు యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో రండి, అక్కడ ఉంటుంది ఆ మాట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వాక్యాలలో, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వాక్యాలు 2 మాటలు ఉంటాయి. చూడండి, మంచి మాటలు. నరపుత్రుడా, యెరూషలేములో ఒకరోజు రొట్టె ఉండదు, ఆహారం ఉండదు, నేను లేకుండా చేస్తాను. అప్పుడు ప్రతివాడు తూనిక ప్రకారముగా బహుచింతతో, అయ్యో అమ్మా, అయ్యో 20 ఎకరాల పొలం ఉంది, టీ కూడా పంచదార లేకుండా తాగుతున్నానే. చింత అంటే అదే. తినేవాడు బహుచింతతో రొట్టెను భుజిస్తారు, నీళ్లు కూడా. ఏమండి, ఒకప్పుడు నీళ్ళు ఎన్ని తాగాలనుందా? ఇప్పుడు డైలీ మీరు బరువు తగ్గాలంటే 3 లీటర్లు తాగండి. అదేనా? ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే 2 లీటర్లు వేయండి ఓ రౌండ్. నీళ్లు కూడా కొల చొప్పున తాగుచు విస్మయము నొందుచున్నారు. తృప్తిగా ఎక్కడ భోజనం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం మీరు శుభ్రంగా అన్నపానములు పుచ్చుకోబోతున్నారు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కొలత ప్రకారం తినేదానికి కాటాకూడు లోటా సాంబార్ అంటుంటారు యేసన్న గారు. ఆ జైల్లో కాటాకూడి లోటా సాంబార్ అంటుంటారే, అది కాదు. శుభ్రంగా కుటుంబం అంతా కలిసి కూర్చొని అన్నపానములు భుజించండి. మీరు అప్పుడే అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఇంకొక మాట ఉంది అక్కడ, కష్టార్జితము యందు సంతోషించటం కూడా దేవుని ఆశీర్వాదమే. ఈ రోజున కష్టార్జితము ద్వారానే శ్రమలు వస్తున్నాయి. బాగా కష్టపడి నువ్వు సంపాదిస్తున్నావా, నీ తమ్ముడు దాన్ని గుంజుకోవాలని చూస్తున్నాడు. బాగా కష్టపడి నువ్వు సంపాదిస్తున్నావా, దానికి ఎవరో ఒకరు పుల్లలు పెడుతున్నారు. అర్థమవుతుందా? కష్టార్జితము ద్వారా సంతోషం ఎక్కడుంది ఈరోజు? దేవుడు నీ కష్టార్జితం ద్వారా నిన్ను సంతోషించేటట్లు ఆశీర్వదించబోతున్నాడు. ఆస్తుల గొడవలే ఉండవురా బాబు, ఆస్తుల గొడవలే ఉండవు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎన్ని విషయాలు చెప్పాను నేను? చెప్పండి, 3. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే అనుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, 1, నేను భూమిని స్వతంత్రించుకుంటా. 2వదిగా ఐశ్వర్యం నాకు కలుగుతుంది. 3వదిగా ధనధాన్యము, అన్నపానములు పుచ్చుకుంటాను. కష్టార్జితమందు నేను సంతోషిస్తాను. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తారు? ఒకటే చోట ఉంటాయి 2 మాటలు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తారు? ఇప్పుడు వరకు చెప్పాను, దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. దేవుని ఆశీర్వాదం ధనధాన్య సమృద్ధి, అన్నపానములు పుచ్చుకోవడం, కష్టార్జితము యందు సంతోషిస్తాం. మరి ఎవరిని ఆయన ఆశీర్వదిస్తారు? జాగ్రత్తగా వినాలి. మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనికి వస్తే, ఇక్కడ దీనికి ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది. అందరూ చూడండి ఈ మాటను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం, అందరూ గమనించాలి. ఈ మాటను జాగ్రత్తగా చూడండి. 23వ వాక్యం, ఇశ్రాయేలు దేవుడును
యూదా దేశములోను దాని పట్టణముల్లోను జనులు జనులు అక్కడ ఆపి, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ఇక నుంచి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక అనే మాట తరచుగా మీరు వినబోతున్నారు. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే రెండు స్వభావాలు మనలో ఉండాలి. ఇప్పటి వరకు చెప్పాను, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే భూమిని స్వతంత్రించుకుంటాం, అంటే సమాధానకరంగా ఉంటాం. రెండవదిగా ఐశ్వర్యం కలుగుతుంది, అంటే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మూడవదిగా ఒక కుటుంబానికి ఏది అవసరమో ధాన్యం, ఆహారాన్ని భుజించడం, కష్టార్జితాన్ని అనుభవించడం, ఒక కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. ఆ మూడు ఒక మాటలో చెప్పాలంటే, మరి దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నన్ను దీవించాలంటే, ఐశ్వర్యము కలిగేటట్లు, భూమిని స్వతంత్రించుకునేటట్లు, ఒక కుటుంబాన్ని నిలుపుకునేటట్లు దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నీతి క్షేత్రముగా నేను ఉండాలి, ఒక ప్రతిష్ఠిత పర్వతముగా నేను ఉండాలి. ఎందుకంటే నీతి క్షేత్రము, ప్రతిష్ఠిత పర్వతాన్నే దేవుడు ఆశీర్వదించేది. అయ్యా, సంఘం పుట్టక ముందున్నప్పటి నుంచి వస్తున్నాను, నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించడు ఆయన. నెల దశంభాగం ఇస్తున్నాను అయ్యా, రోజుకు ఒక పెట్టి సిగరెట్లు కూడా తాగుతాను, నన్ను ఆశీర్వదించవా? ఆశీర్వదించడు. యేసయ్యా, దేవుని సన్నిధికే వస్తున్నాను, ఒక సేవకుని దగ్గర నేను ఎలా ఉండాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తాను, నన్ను ఆశీర్వదించవా అంటే ఆశీర్వదించడు ఆయన. నీ పరిధేమిటో నీకు తెలుసు, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడంటే రెండు మనలో ఉండాలి. ఒకటి, నీవు నీతి క్షేత్రముగా ఉండాలి. రెండవదిగా నీవు ప్రతిష్ఠిత పర్వతముగా ఉండాలి. మొదటిగా చెప్తాను, నీతి. నేను ఒక నీతి కలిగిన వ్యక్తినైతే దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించరు? మరి ఈరోజు మీరు నీతి కలిగిన వ్యక్తులుగా ఉన్నారా? అర్థమవుతుందా? నీతి కలిగిన ఒక క్షేత్రముగా మీరున్నారా? నీతి కలిగిన వాడు ఎలా ఉంటారు అని నేను కొంచెం చదివా. నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడు? తెల్ల బట్టలు కట్టుకొని ఉంటాడా? నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడు? గడ్డాలు మీసాలు కొరుక్కొని ఉంటాడా? నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడు? క్రమం తప్పకుండా 20 వారాలు తిరుగుతూ ఉంటాడా సంఘాన్ని వదిలిపెట్టి? ఎలా ఉంటాడు అంటే, నీతి కలిగిన వ్యక్తిలో ఒక స్వభావం ఉంటుంది. మీరు హెబ్రీ పత్రికలోనికి వస్తే దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. నీతి కలిగిన వ్యక్తి ఎలా ఉంటారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యంలో, విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులెన్నో. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అందరూ అనుకుంటారు పెద్ద వాడను కట్టారు నోవాహు, అందరిని ఆ వాడలోనికి చేర్చాడు, అందుకే నీతిమంతుడని. కాదండి, మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకోండి. ఒక నీతి కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రతిరోజు దేవుని చేత హెచ్చరింపబడి
తనను తాను సిద్ధపరచుకుంటాడు రాకడకు. దేవుని చేత హెచ్చరింపబడి. మీరు అనుకుంటారు ఏదో వాడగట్టాడు, అమ్మో వాడగట్టాడని దేవుడు ఎక్కిచ్చాడు, దేవుడికి ఎంత ప్రేమ అనుకుంటున్నారు. కాదు కాదు, వాడకట్టే క్రమములో అతడు ప్రతిరోజు దేవుని చేత హెచ్చరింపబడుచున్నాడు. నోవహా, చెక్క కొంచెం సరిగ్గా లేదు, చెక్కుదాన్ని. వాడకు అలా ఉండకూడదురా, చెక్కు కొంచెం. మొదట్లో చెప్పావు కదా ఆ కొలతలో, మళ్ళా రోజు ఏంటి అదే కదా ఉంది. ప్రతిరోజు దేవుని చేత ఒక నీతిమంతుడు ఎప్పుడు దేవుని చేత, వాక్యము చేత, సేవకుని చేత హెచ్చరింపబడి తనను తాను సిద్ధపరచుకొని రాకడకు సిద్ధపడతాడు. రోజున ఎంతమంది వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుందాం, హెచ్చరింపబడి కూడా సిద్ధపడలా. మరి నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? నోవాహు నీతిమంతుడు ఎలా అయ్యాడంటే దేవుని చేత ప్రతినిత్యము హెచ్చరింపబడి తనను తాను సిద్ధపరచుకున్నాడు. ప్రియమైన క్రైస్తవ దైవ జనాంగమా, మనం రాకడలో నిలబడాలి, మనం దేవునితో ఎత్తబడాలి. దేవుడు మనల్ని పిలుచుకొని వెళ్ళాలంటే తప్పనిసరిగా దేవుని చేత, అంటే వాక్యము చేత నీవు హెచ్చరింపబడి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఈరోజున ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వాక్య ప్రకారం నడుచుతున్నారు. వాక్యం నిన్ను సరిచేస్తున్నప్పుడు, వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం నిన్ను విమర్శిస్తున్నప్పుడు దాన్ని తీసుకుంటున్నావా? తీసుకో, నువ్వు నీతిమంతుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. దానికి లోబడు, నీవు నీతిమంతుడు అవుతావు. యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేదా ప్రతిరోజు మీరు అనుకుంటున్నారు వాడు చెప్పాడు కొలతలతో చేశాడంటే, ఆ చేసే క్రమములో నోవాహు ప్రతిరోజు దేవుని చేత హెచ్చరింపబడుతున్నాడు. అర్థమైందా? అందుకే అతను నీతిమంతుడిగా మారాడు, అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు, అందుకే అతను ఐశ్వర్యవంతుడయ్యాడు, అందుకే అతను భూమిని స్వతంత్రించుకున్నాడు, అందుకే అతని కుటుంబ అవసరతలన్నీ దేవుడు తీర్చాడు. మీరందరూ నీతి క్షేత్రముగా ఉందురుగాక. దేవుని చేత హెచ్చరింపబడి నిన్ను నీవు సరిచేసుకొందువుగాక. ఇంకోటి ఏంటి? ప్రతిష్ఠిత పర్వతంగా ఉండాలి. మొదటిగా మనం నీతి క్షేత్రం అంటే నీతి కలిగిన వారుగా ఉండాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే. రెండవదిగా ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రతిష్ఠితకు మరొక పేరే పవిత్రత. నువ్వు పవిత్రుడవైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సంఘమును పవిత్రురాలైన కన్యకతో పోల్చాడు దేవుడు. అడ్డమైన కన్యకలతో పోల్చలా. పవిత్రురాలని ఎవరిని అంటారు? చెడిపోయిన వాళ్ళని అనరు. పవిత్రురాలని ఎవరంటారు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు, రాకడలో దేవుడు తీసుకొని వెళ్ళేంత వరకు నీ పవిత్రతను, నీ విశ్వాస జీవితాన్ని నీవు కాపాడుకొని ప్రభు కొరకు ఒక కన్యకగా నీవు ఉండాలి. ఒక పవిత్రుడు ఎలా ఉంటారు? నేను పవిత్రుల గురించి యోహాను సువార్త 15వ అధ్యాయం చదివినప్పుడు నాకు అక్కడ అర్థమైన ఒక మాట చూడండి. 3వ వాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు, అసలు ఏం చెప్పాడు ఆయన అని నేను కొంచెం పై వాక్యాలు కూడా చదివా. మొదటి వాక్యం నుంచి చదువుకుంటారండి. ద్రాక్షావల్లిని నేను, వ్యవసాయకుడు, తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి తీగను ఈ సంవత్సరాంతములో నువ్వు పవిత్రుడిగా మారాలంటే ఒకటే, ఏంటంటే పనికి రాని తీగలన్నీ పారవేయాలి. ఆమేనని చెప్పండి.
ఇంకొంచెం గట్టిగా చెప్పండి అందరూ. దేవునికి నీకు తెలుసు నీలో పనికి రానిది ఏది ఉందో. నేను మరలా దానికి వివరంగా ఒక 7 పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు. పనికిరాని అన్ని కొట్టి 7 మాటలు చెప్పాల్సిన అవసరంలా. నువ్వు పవిత్రుడిగా మారాలంటే ఈ సంవత్సరాంతములో శుద్ధీకరించుకోండి. నాలో పనికి రానిది ఏదైనా ఉంటే తీసివేయి. ఎందుకంటే నేను పవిత్రునిగా మారాలంటే పనికిరాని తీగలన్నిటిని బయట పారవేయాలి. ఏది పనికిరానిదో, పనికొచ్చేదేదో పనికిరానిదేదో నీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పనికిరాని తీగలు కొన్ని ఉన్నాయి నీలో. నువ్వు మంచి నిజమైన మంచి చెట్టువే, మంచి తీగవే. నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు. పనికిరాని తీగలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు నిన్ను పవిత్రుడిగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పనికిరాని అన్నీ మోసుకుంటూ యాత్రికుడన్నా గమ్యం చేరాడు, నువ్వు జారో. గుర్తుపెట్టుకోండి, వాడు మూట మోసుకుంటే గమ్యం అన్నా చేరాడు. పనికిరాని అన్నిటిని మనం తీసి పారవేసుకుందుముగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఈ సంవత్సరాంతములో ఇంకొక నెల రోజుల్లో ఈ సంవత్సరం ముగించబోతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తారు. అయితే పనికిరాని తీగలన్నిటిని నువ్వు పారవేసి నువ్వు ఒక పవిత్రురాలైన కన్యకగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక పవిత్రుడైన వ్యక్తిగా నీవు మార్చబడాలి. ఒక పవిత్రమైన కుటుంబముగా నీవు మార్చబడాలి. పనికిరానివన్నీ పడవేయండి. దేవుని చేత హెచ్చరింపబడి మనల్ని మనం సరి చేసుకుందాం. అప్పుడే నీతిమంతులం. పనికిరాని తీగలన్నీ బయట బారవేద్దాం. అప్పుడే మనం పవిత్రులం. నీతిమంతులు పవిత్రులనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాడంటే మనం భూమిని స్వతంత్రించుకుంటాం, ఐశ్వర్యం కలుగుతుంది. తర్వాత ఒక కుటుంబానికి ఏది అవసరం? ధనధాన్యం, అన్నపానములు పుచ్చుకోవడం, కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించడం, అవన్నీ దేవుడు చేస్తారు. కనుక నా ప్రియమైన ఈ ఆరాధనలో ఈ మాటలు వినుచున్న దైవ జనాంగమా, మనం పవిత్రులుగా మార్చబడి నీతిమంతులముగా మార్చబడి దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుదుముగాక. మనం ఆశీర్వదించబడుదుముగాక, ఐశ్వర్యవంతులముగా మార్చబడుదుముగాక, భూమిని స్వతంత్రించుకొందుముగాక, ధనధాన్య సమృద్ధిని దేవుడు మీకు కలుగజేయునుగాక, అన్నపానములు సమృద్ధిగా పుచ్చుకొందుముగాక, కష్టార్జితాన్ని సంతోషముగా అనుభవించుదుముగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.